శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏలినాటి శని నుండి విముక్తి పొందబోతున్న 5 రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 30వ తారీఖు అనగా ఈరోజే ఉగాది. ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఈ నెల 30వ తారీఖు అనగా ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా. అయితే ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. తదుపరి వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. తదుపరి మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. తదుపరి సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. తదుపరి కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తదుపరి తులారాశి. ఆదాయం 11, వ్యయం 3, రాజపూజ్యం 2, అవమానం 2. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. తదుపరి ధనస్సు రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. తదుపరి మకర రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. తదుపరి కుంభరాశి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. తదుపరి మీనరాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు 2 రూపాయలు ఉంది, వ్యయమేమో 14 ఉంది, మరి ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు 2 రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా 12 రూపాయలు అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవలసినటువంటి అవసరం లేదు. బ్యాంకులో లోన్ తీసుకోవటం కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, లేదా బంగారం కొనుక్కోవచ్చు అని అర్థం. రాజపూజ్యము అవమానము. రాజపూజ్యమేమో 1 ఉంది, అవమానమేమో 3 ఉంది అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు 1 ఉంటే అవమానించేటటువంటి వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారని కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే 2013 నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, భరించగలిగారు, ఎన్నో బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి. ముందు 7.5 సంవత్సరాలు ఏలినాటి శని నుండి నడిచింది. తర్వాత 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది. తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురు దోషం నడిచింది. ఫైనల్గా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుంది. ఈ తులారాశి వారిని శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, కోర్టు కేసులు ఏదైనా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది. మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి
మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుంది. రోగ, రుణ, శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు. ఈ అదృష్టాన్ని అంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు. భాగ్యస్థానంలో గురువు అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది. అనేక మార్గాల్లో ధనము వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టుగా ఉంటారు. స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మంచి మీకు దక్కబోతుంది. అదేవిధంగా మే 18 తర్వాత 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతుంది. కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది. ఈ తులారాశి వారికి శని, గురువు, కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే. అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏంటంటే వృషభ రాశి. ఎందుకంటే 2.5 సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఆ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది. గురువు అనుగ్రహించబోతున్నాడు. వృషభ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరియర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది. టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభము కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవన్నమాట. మీ మాట చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. గురుబలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది. దశమ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా మారి విజయం కలగబోతుంది. ఇది పరమ సత్యం. పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవతా గురువైనటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నాయి. ఈ వృషభ రాశి వారిని విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అదృష్టం పట్టబోయే 3వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడి నుండి విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు.
ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంతో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ఈ శని దోషం తొలగిపోవటం ద్వారా మీకు సుఖశాంతులు అనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టాలన్నీ తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అదృష్టంగానే ఉండబోతుంది. మంచి ఉద్యోగం లభించను, వివాహం కావటం, సంతాన ప్రాప్తి కలగడము, నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయటం కూడా ఈ మకర రాశి వారికి జరగబోతుంది. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరము లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారు ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయలను మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు. కాబట్టి తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. చూశారు కదండి, ఏలినాటి శని దోషం నుండి ఈ 5 రాశుల వారు ఎంతో ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.